అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన యొక్క ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ పథకాలు, వాటి యొక్క స్థితిగతులు ఏంటి, వాటికి కావాల్సిన అర్హత ఏంటి, ఏ పథకాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయని చెప్పి ఎప్పటికప్పుడు ఖచ్చితమైన నిజమైన అప్డేట్స్తో మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని, ఖచ్చితమైన నిజమైన అప్డేట్స్ని మీరు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీరు పొందవచ్చు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళటికి ప్రమాణ స్వీకారం చేసే 5 రోజులు పూర్తవుతున్నా కానీ ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత నిధులు అనేటివి ఎవరైతే అర్హత ఉండి పడకుండా ఉన్నాయో వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేటివి జమ అవుతున్నాయి. ఎవరైతే డబ్బులు పడలేదని ఆందోళన పడుతున్నారో వాళ్ళందరికీ సీఎం జగన్ గారు ఒక గుడ్ న్యూస్ చెప్పారని మనం అందరం భావించాలి. ఏంటంటే కొంతమందికి పడి కొంతమందికి ఆగిపోయాయని చెప్పి అందరూ అనుకున్నారు, కానీ అది జరగదండి. ఎలా అయితే బటన్ నొక్కినప్పుడు ఎంతమంది అర్హులు 27 లక్షల మంది ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో, ఆ 27 లక్షల మందికి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత నిధులు ఇచ్చి తీరుతాం అన్నట్టుగా జగన్ పంతం పట్టుకున్నట్టుంది. అందుకనే ఇవాళ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత నిధులు అనేవి పడటం ఆగడం లేదు. గతంలో ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత నిధులు కొంతమందికి మాత్రమే పడ్డాయి. ఇక్కడ మనం స్క్రీన్ మీద కనిపించినట్టు చూస్తే మనకు మొత్తం రిలీజ్ కావాల్సినవి 5,060 కోట్లు రిలీజ్ కావాల్సి ఉంటే ఇది ఈ డేటా వచ్చి జూన్ 4 లోపల, అంటే జగన్ గారు మనకి ఎలక్షన్ కౌంటింగ్ రిజల్ట్ వచ్చే రోజు ముందు రోజుకి ఈ డేటా అండి. ఆ రోజుకి మనకు రిలీజ్ చేసిన డబ్బులు 2,113 కోట్లు. ఇంకా లబ్ధిదారులకి జమ కావాల్సిన డబ్బులు వచ్చి 2,947 కోట్లు జమ కావాల్సి ఉంది. ఈ ఆగని సంక్షేమం అనేది మనకు మే 13 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మే 18వ తారీఖున 1,513 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. 24వ తేదీన 200 కోట్లు, 27న 400 కోట్లు రిలీజ్ చేసడం జరిగింది. దాని ద్వారా మొత్తం డబ్బులు 2,113 కోట్ల వరకు రిలీజ్ చేయడం జరిగింది. మిగిలినటువంటి 2,947 కోట్లు ఎప్పుడైతే జూన్ 4న ఈ యొక్క డేటా అనేది మనకు గవర్నమెంట్ నుంచి రిలీజ్ కావడం ఆగిపోవడం జరిగింది. జూన్ 4 తర్వాత ఈ యొక్క చేయూత నిధులను మిగతా ఎవరికైతే రిలీజ్ కావాల్సి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా జగన్ గారు ఏదైతే అతను రాజీనామా చేయడానికి జూన్ 4 రిజల్ట్ వచ్చిన తర్వాత రాజీనామా చేయడానికి ఒక 2 డేస్ టైం తీసుకోవడం జరిగింది. ఆ 2 డేస్ టైంలో ఈ యొక్క చేయూత నిధులకు సంబంధించి ఎవరికైతే బ్యాలెన్స్ ఉందో వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఆ యొక్క డిపాజిట్ బ్యాంకులోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారో అప్పుడు ఆ యొక్క చేయూత నిధులు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డిపాజిట్ అయ్యేటట్టుగా దీన్ని ఫిక్స్ చేయడం జరిగింది. కావున మనకు గతంలో ఏదైతే 1,513 కోట్లు, 200 కోట్లు, 400 కోట్లు రిలీజ్ చేశారో అలాగే రిమైనింగ్ అమౌంట్ కూడా ఈ యొక్క చేయూత నిధులు ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ 27 లక్షల మందికి అందేటట్టుగా దీన్ని ఫిక్స్ చేయడం జరిగింది. కావున ఇంకా కూడా డబ్బులు ఎవరైతే పడకుండా ఉన్నాయో వాళ్ళందరూ కూడా డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి. ఇక్కడ రీసెంట్గా చూసామంటే ఇక్కడ మనకు డిస్ప్లే తిరుపతి జిల్లాలో పడ్డాయి. ఇంకొక ఈ చేయూత నిధులకు సంబంధించి మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే వైఎస్ఆర్ చేయూత నిధులు జిల్లాల వారీగా పడుతున్నాయని చెప్పి చాలామంది అంటున్నారు కదా, అదంతా కాదండి. జిల్లాల వారీగా అయితే డబ్బులు అనేవి పడవు. ఎవరైతే చేయూత నిధులని ముందుగా అప్లై చేసుకో ఉంటారో, అంటే ఇది ఆగస్టులో ఓపెన్ అయిందండి ఈ లాగిన్ అనేది. ఈ ఆగస్ట్ నుంచి ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో, ఒకరు ఏ జిల్లా అయినా అవ్వచ్చండి. ఒక ఆర్డర్ ఉంటుంది, 27 లక్షల మంది ఉన్నారు కదా, 1, 2, 3 ఇలాగ ఆర్డర్ ఉంటుంది కదా, ఆ ఆర్డర్లో ఎవరైతే ముందు అప్లై చేసుకుంటారో వాళ్ళకి ముందుగా డబ్బులు అనేవి జమ అయ్యాయి. ఎవరైతే ఆగస్ట్, సెప్టెంబర్ అలా ఒక డేట్ ఉంటుంది కదా, ఆ ఫిక్స్డ్ డేట్లో వెనకాలగా అప్లై చేసుకున్న వాళ్ళకి లేట్గా పడడం జరుగుతుంది. ఇప్పుడు దాకా పడిన వాళ్ళందరికీ ముందుగా అప్లై చేసుకోవడం వల్ల వాళ్ళకి డబ్బులు అనేవి పడ్డాయి. మిగతా వాళ్ళకి కూడా ఈ చేయూత నిధులు అనేటివి ఆగడం లేదు. మనకు రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్లో ఒక అతను కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. మీరు డిస్ప్లే చూస్తున్నారు కదా, ఈ డిస్ప్లే మీరు చూస్తుంది కూడా మన కామెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబర్ మనకు వేణు గారు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. తన మదర్కి నిన్ననే డబ్బులు పడ్డాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయూత నిధులు త్వరలోనే జమ అవ్వాలని కోరుకుందాం. చాలామంది డబ్బులు పడలేదని చెప్పి చాలా పడిన వాళ్ళు డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. పడిన వాళ్ళు
ఈ డబ్బులు మనకు పడలేదని చెప్పి చాలామంది ఆందోళన చెందుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. మీకు కూడా ఏ టైంలో అయినా ఈ ఎన్బిఎం అప్లికేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం పనిచేయట్లేదు, కానీ మీ అకౌంట్లో డబ్బులు చెక్ చేశారంటే మీకు ఈ డబ్బులు ఉన్నాయా లేదనేది తెలుస్తుంది. ఈ డబ్బులు అర్హత ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం 99% పడేదానికి అవకాశం అయితే ఉంది. నారా చంద్రబాబు నాయుడు కూడా ఎవరైతే ఈ యొక్క అర్హులకి డబ్బులు అనేది పడాలి, ప్రజలకి సంక్షేమం అందించాలనే ఉద్దేశంతో ఉన్నారో, తను కూడా జగన్ యొక్క ఏ పథకాలు అయితే అమలు చేశారో ఆ పథకాలన్నీ కూడా కంటిన్యూగా అమలు చేస్తున్నారు. ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా ఆ పథకాలకి ఇంకో కొన్ని పథకాలు జోడించి సంక్షేమం అభివృద్ధి రెండు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి చేయూత నిధులు కూడా ఎవరికైతే పడలేదో వాళ్ళందరికీ కూడా పడే అవకాశం. ఈ వీడియో మీరు కనుక చూసినట్లయితే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే జూన్ 4 తర్వాత ఎవరికైనా అమౌంట్ పడి ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని మరోసారి కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్.